ఇక్కడ నా వెనకాల జరుగుతున్నది ఒక ఇండిపెండెంట్గా స్టూడెంట్స్ కొంతమంది ఇక్కడ చేరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేయాలని, విద్యా వ్యవస్థను మార్చాలని, అలాగే దేశంలో ఉన్న కుళ్ళి వ్యవస్థని మార్చడానికి కొన్ని వందల మంది ఇక్కడ చేరారు. నిజంగా ఇది అద్భుతం. ఒక రాజకీయ పార్టీ లేదు, ఎవరు లేకుండా ఇంతమంది ఇక్కడ జాయిన్ కావడం, ఈ ప్రదర్శన చేయడం అనేది దేశ యువతలో విద్యార్థులు ఒక చేంజ్ వస్తుంది. ఎందుకంటే ఇది వచ్చిన చేంజ్ కూడా ఆనాడు సుప్రీంకోర్టు జడ్జి గారు ఇచ్చిన స్టేట్మెంట్కి వ్యతిరేకంగా ఒక సెటారిక్గా పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ, సెటారిక్గానే పుట్టింది, నిజంగా పుట్టింది కాదు, సెటారిక్గా పుట్టిన పార్టీ ఈరోజు ఒక టర్న్ తీసుకుని యువతలో ఉన్న వాళ్ళలో ఉన్న వ్యతిరేక భావాన్ని, వాళ్ళలో ఏదైతే దేశభక్తి భావాన్ని, వాళ్ళలో ఉన్న ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక పనులకు వ్యతిరేకంగా, వాటిని ప్రజా వ్యతిరేక పనులకు వ్యతిరేకంగా చేస్తున్న దానికి నిరసనగా పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ మొట్టమొదటి అస్త్రం నీట్ మీద పడింది. ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశం చేయాలని, ఆయన చేసినంత మాత్రం మారుతుందని కాదు, అంతం కాదు, ఇది ఆరంభం అన్నది ఎక్కడో ప్రారంభం కావాలని చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగానే ఇక్కడ మొదలైంది. ఇది నిజంగా ఒక మార్పు. హైదరాబాద్లో ఈరోజు ఇక్కడ ఆదివారం నాడు 19వ తారీఖు నాడు ధర్నా చౌక్ దగ్గర జరిగేది పెద్ద మార్పులాగానే ఇక్కడ చూస్తే మొత్తం విద్యార్థులే, అంతా విద్యార్థులే. ఆ విద్యార్థులు అనేవారు ఇక్కడంతా ఉన్నారు, వారు చేస్తున్నారు, తమంట తాము ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిజంగా ఇది ఒక అద్భుతమే. ఎందుకంటే నేను కొన్ని వందల ధర్నాలు చూశాను. తమంతట తాము స్టూడెంట్స్ రావడం అనేది, యంగ్స్టర్స్ అంతా కాలేజీ విద్యార్థులు సండే నాడు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇక్కడ కూర్చుని నినాదాలు ఇస్తున్నారు. వీళ్ళ వెనకాల ఏ పొలిటికల్ పార్టీ లేదు, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, తమంతట తాము వచ్చిన విద్యార్థులు. ఇది ఎప్పటి నుంచో ఉన్నది, ఈరోజు సడన్గా వచ్చింది కాదు. ఎప్పటి నుంచో జనాల్లో అట్టుడుకుతున్న ఆక్రోశం, ఆవేదన, ఎవరికి చెప్పుకోలేని బాధ. ఎందుకంటే ఎవరికైనా చెప్తుంటే వాళ్ళని అర్బన్ నక్సలైట్స్ అనో, దేశద్రోహులను ముద్రలేయటం, తుకుడే గ్యాంగ్ అనడం, ఇది చాలా మామూలు అయిపోయింది. ఎందుకంటే దేశం ఈరోజు ముందు ఎడ్యుకేషన్ కావాల్సిన చోట ఈరోజు యాక్చువల్ ఎడ్యుకేషన్ ఇస్ రైట్. మనం కట్టే పనుల్లో ముందు భాగంగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి, కానీ ఎడ్యుకేషన్ ఇవ్వటం లేదు. ఎడ్యుకేషన్ పక్కన పడేశారు, తర్వాత హెల్త్ని పక్కన పడేసేసి ఈరోజు దేవుడి పేరు మీద గుళ్ళు కట్టుకుంటామని చెప్పి గుళ్ళల్లో డబ్బులు దోచేస్తున్నారు. 100 కోట్ల పైన దానికి నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటున్నారు. మనకు కావాల్సిన ముందు విద్య తర్వాతనే మిగతా ఏమన్నా కానీ, హెల్త్ తర్వాతనే ఇవన్నీ. ఈ రెండు అయిన తర్వాత నీకు హెల్త్, ధార్మిక కావచ్చు, అన్ని పూజలు కావచ్చు, పునస్కారాలు కావచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మన దేశం జరుగుతున్నది ఏమిటి? ఈరోజు ఇంతమంది, కొన్ని కోట్ల మంది ఈరోజు ఒక చీఫ్ జస్టిస్ అన్న మాటలకు వ్యతిరేకంగా తిరగబడి ఎందుకు దానికి సపోర్ట్ ఇచ్చారు, ఎందుకు మేమంతా ఉన్నామని చెప్పి అంటున్నారు. ఈరోజు నిన్న సోనం వాంగ్చుక్ని అరెస్ట్ చేసినా ధర్నా కొనసాగుతూనే ఉంది. సరే, దాన్ని అనగొలుగుతారు, రేపు మళ్ళీ అరెస్ట్ చేస్తారు, మళ్ళీ అందరిని తీసుకెళ్తారు, పక్కన పడేస్తారు. ఈ ఉద్యమాన్ని అనగొట్టినా ఆశ్చర్యం లేదు. అభిజిత్ దీప్కేని అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదు, దాన్ని తొక్కేసిన అరెస్ట్ లేదు. కానీ ప్రజల్లో ఉన్న ఆగ్రహం అవన్నీ ఎలా వస్తుంది? జంజీగా రావడం అనేది, నిజంగా తిరగబడడం అనేది మామూలు మాట ఏం కాదు. కానీ ఒక అద్భుతమైన ఉద్యమంగా ఈరోజు వస్తూనే ఉంది. ఈ ఆగ్రహం దేనివైపు? ఎందుకంటే నీట్ ఏదైతే కండక్ట్ చేసిందో అదే కంపెనీ ఇంతకుముందు తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసిన కమిటీ కూడా అదే. అప్పుడు దాదాపు 40-50 మంది సూసైడ్ చేసుకుంటే మేమంతా కలిసి వాళ్ళందరినీ చేరదీసి వారికి ధైర్యం చెప్పి కొంతమందిని కుటుంబాలని వారికి ఏదో తోచిన సహాయం చేసి తీసుకొచ్చాం. కానీ అదే కంపెనీకి మళ్ళీ నీట్ ఎగ్జామినేషన్ అంటే టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళకి ఇవ్వటం అనేది దారుణం. ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఎవరు మాట్లాడినా వారిని అంటారు, గుడిలో డబ్బులు పోయాయంటే మా ధర్మం వాళ్ళు మేము దోచుకుంటే మీకు బాధ ఏంటి అంటారు. ఇదా సమాధానం? ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమని అడిగింది, ఏదో మారిపోతుంది, దాంతో మారిపోతుందని కాదు. కనీసం అకౌంటబిలిటీ మొదలవుతుంది. ఎక్కడో చోట ప్రశ్నించడం అనేది మొదలు కావాలి, ఎక్కడో చోట ఒక ప్రయత్నం మొదలు కావాలి. చీకట్లో కూర్చుని నిందించేదానికంటే చిరుదీపు వెలిగించమన్నారు. ఆ ప్రయత్నంలో భాగమే ఈ కాక్రోచ్ జనతా పార్టీ మొదలుపెట్టింది. దాంట్లో భాగంగానే ఈ ఉద్యమం మొదలైంది. తప్పనిసరిగా అందరూ కలిసి తమ వాయిస్ వినిపించాలి. రేపు భవిష్యత్తులో జరగబోయే ఉద్యమాలన్నిటికీ కూడా మద్దతు తెలపాలి. ఎందుకంటే మన ఓటింగ్ శాతం కూడా 40, 50, 60% కంటే దాటడం లేదు.
ఇప్పుడు ఎస్ఆర్ పేరు మీద ఓట్లన్నీ తీసేస్తున్నారు. వీటన్నిటి మీద చైతన్యవంతులై రేపు ప్రభుత్వం మార్చడానికి మంచి ప్రభుత్వాలు తీసుకొచ్చి మన సొమ్ము మనకే ఇచ్చినట్టుగా, మనం కట్టిన పన్నులు మనకే ఇచ్చినట్టుగా మనం పోరాడాల్సిందే. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెద్దవాళ్ళకి మాఫీ చేస్తున్నారు. మన రాష్ట్రంలో సీఎం రమేష్ కావచ్చు, కావూరి సాంబశివరావు కావచ్చు, ఇంకా చాలామంది కూడా వందల కోట్ల రూపాయలు మాఫీలు చేశారు. అలాగే దేశంలో పెద్ద వాళ్ళకి అదానీలు, అంబాలకు, ఇంకెవరెవరికో విజయమాల లాంటి వాళ్ళకు లక్షల కోట్ల రూపాయలు మాఫీలు చేస్తున్నారు. వారికి కాదు మాఫీ చేయాల్సింది, కింద అట్టడుగు వాళ్ళకి ఈరోజు చూడాలి, విద్యా వైద్యం ఇప్పించాలి. వీటన్నిటిని ప్రక్షాళన చేయడానికే ఈరోజు ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. ముందుగా ఈ ఎడ్యుకేషన్, ఈ స్టూడెంట్స్ రావడం అనేది అభినందనీయం. రావాలి, యువతరం ముందుకు రావాలి. ఈ ఏదైతే రాజకీయాల్లో ఏమంటారు, ఒకటి రా అంటే రాక్షసుడు, జా అంటే జరాసంధుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యమధర్మరాజు అని అంటారు. అంటే రాజకీయాలు అంతా విషతుల్యమైపోయాయి. వాటిని కాదని యువతరం ముందుకు రావాల్సిందే. వీరిని అడ్డం పెట్టుకుని ఈరోజు మన దేశంలో వీరిని అడ్డం పెట్టుకుని రకరకాల పద్ధతుల్లో అలవాట్లు చేసి వీరిని మత్తులో ముంచి కొట్టుకునేటట్టుగా చేస్తున్నారు. వాటన్నిటినీ యువతరం ఎదిరించాలి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో పెద్ద ఉద్యమం జరుగుతుందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే రాష్ట్రాల్లో కూడా ఇటువంటి కమిటీలు ఏర్పడి దేశం మొత్తం మీద యంగ్స్టర్స్ ఈరోజు చైతన్యవంతులై ముందుకు రావాలి. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ ఉన్నప్పుడే ఈ దేశంలో అభివృద్ధి జరుగుతుంది. చదువుకున్నవాడు అధికారం ఉన్నప్పుడే నీకు అభివృద్ధి జరుగుతుంది. అంతేగాని బురదలోంచి గ్యాస్ వస్తుంది, దాంతో వంట వండిచ్చేస్తాం, లేదా అప్పుడెప్పుడో ఇంకేదో చేసాము, లేకపోతే గాలి బుడగలు వదిలిపెట్టి రాడార్లు, వర్షం వస్తే రాడార్లు కనుక్కోలేమని చెప్పడం, ఇవి కాదు. వేరే దేశాలకు వెళ్ళిపోయి చాక్లెట్లు, మెలోడీ చాక్లెట్లు పంచడం కావాల్సింది. ఇవన్నీ పరువు తీసే కార్యక్రమాలే. ఇవి కాకుండా నిజమైన పద్ధతుల్లో విద్యార్థులు, యువకులు ముందుకు రావాలి. దానికి ఇటువంటి ఉద్యమాలని తప్పనిసరిగా ఆదరించాలి. ఈ భూప్రపంచం మీద మతాన్ని నమ్ముకున్న దేశాలు ఇవి బాగుపడలేదు. సైంటిఫిక్గా ఎడ్యుకేషన్ ఇచ్చి, హెల్త్ ఇచ్చి, దేశ ప్రజల యొక్క బాగోగులను చూసుకున్న దేశాలే బాగుపడ్డాయి. అందులోనే ముందుకెళ్ళాలి. అందుకే ప్రధాన పాత్ర వహించాల్సింది యువతరం. ఆ యువతరం విద్యార్థులు చాలా రోజుల తర్వాత ముందుకు వస్తున్నారు. కళ్ళు తెరిచారని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే భారతదేశంలో ప్రస్తుతం ఉన్న జనాభాలో 50-60% పైన యువతరం ఉందని లెక్కలు చెప్తున్నాయి. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఉద్యమాలు, ప్రజల్లో ఒక చైతన్యం, విద్యార్థుల్లో ఒక చైతన్యం వస్తుంది. ఈ మార్పు తప్పనిసరిగా ఈ దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి, రాబోయే కాలంలో దేశం అభివృద్ధిలోకి తీసుకెళ్ళటానికి తప్పనిసరిగా వస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను. అందుకని ఆ విధంగానే ముందుకెళ్ళాలి. వీరిని తప్పుదోవ పట్టించడానికో, ఇంకేదో పద్ధతులు చేయడానికో రకరకాల విమర్శలు చేస్తున్నారు. సోనం వాంగ్చుకు నీళ్ళు ఏదో చూపు తాగుతున్నాడనో, లేదా ఇంకేదనో, ఇంత ఫూలిష్ మాటలు, అంటే కళ్ళెదురుగుండా కనపడుతున్న నిజాల్ని కూడా ఈరోజు తట్టుకోలేకపోతున్నారు. ఆయన అభిజిత్ దీప్కి ఏమీ పొలిటికల్ లీడర్ కాదు. ఒక టైంలో ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు కాదు, నేను ఇండిపెండెంట్ అనే చెప్తున్నాడు. సో ఆయన ఒక్కడేనే కాదు లీడర్, మొత్తం దేశం మొత్తం మీద అన్ని చోట్ల కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఫామ్ కావాలి, ఉద్యమాలు నిర్మించాలి, అవినీతిని ఎదుర్కోవాలి. ఒక మంచి భూమిక రాబోయే కాలంలో ఈ భారతదేశంలో ఒక మార్పు తీసుకురావడానికి నాంది కావాలి.